ఎవరు ఊరు దాటుతుంటే ఊరు దాటిన దగ్గర నీళ్ళు మారిపోయింది. చిన్నదా ప్రసాదం పెట్టడానికి ఒక డోర్ తీసుకోండి. డోర్ కిందకి ఎలా వేసుకొని సైడ్ కూర్చొని ప్రసాదం పెట్టడానికి ఏర్పాట్లు తీసుకోండి. ప్రసాదం పెట్టుకునే ఏర్పాట్లు కూడా తీసుకోండి. ఇంతకు రావాలి వారికి దంగా ఉంటారా లేదో చూసుకోండి. గుళ్ళో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు అన్ని మంచిగా జరుగుతూ ఉంటాయి. మట్టి మొక్కట్లో బొట్టు పెట్టే వాళ్ళంతా కూడా బొట్లు పెట్టే వాళ్ళంతా కూడా సిద్ధంగా పెట్టుకుంటూ పోతూ ఉండాలా. అందరూ రావాలమ్మా. అందరూ వస్తే మంచిది. మీకు మీ కుటుంబాలకు మీకే మంచిది. రాముల వారి యొక్క రామదండు కార్యక్రమం లోక కళ్యాణార్థం చేపట్టే కార్యక్రమానికి అందరూ వస్తే చాలా మంచిది. మీకు మీ కుటుంబాలకు మీరేమాత్రం నిర్లక్ష్యం వహిస్తే మీకే ఇబ్బంది. కాబట్టి అందరూ వచ్చి దైవ కార్యంలో ధర్మ కార్యంలో పాల్గొనండి. జై శ్రీరామ్. బడిమాడుతున్నాడు. రామచంద్ర స్వామి వారి యొక్క రామదండు దేవుడు బయలుదేరాలి. నాయన స్వామివారు దండు బయలుదేరండి. సకాలంలో మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, సకాలంలో మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, ప్రతి ఇంటికి ధనము ధాన్యము తగ్గిపోకూడదని, మనకి కోపాలు రాకుండా, తగాదాలు లేకుండా, మనందరికీ దుర్బుద్ధి పెట్టకుండా, దురాలోచనలు రాకుండా, దరిద్రం అనేది ఆవరించకుండా, ఏ పని చేసినా కూడా బాగా కలిసి రావాలని, కొత్త రకాలైన అంచనాలు ఆవరించకుండా ఉండాలని రాముల వారి యొక్క రామదండు దేవుడు వస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై భలే శ్రీరామచంద్రమూర్తి మహారాజుకు. ఒక సైడ్ పక్కిస్తుంటే మనకి మీకు అనుకూలంగా ఉంటుంది. రెండు పక్కన వస్తే ఇటు రెండు వేయాలని చెప్పింది కదా. ఇట్లా ఈ గోదావరి డోర్ కింద వేసుకో. కూర్చో. ఓ సైడ్ రండి. రామచంద్ర స్వామి వారి యొక్క రామదండు చార్జీలు ఒకటి వచ్చిందో రాలేదో చూసుకోండి. లైట్ వేసుకొచ్చారా లేదా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామివారికి వాకి పోసే వాళ్ళు, ఛాయాకృపలు సమర్పించే వాళ్ళు, స్వామివారికి కాంగ్రెస్ వాళ్ళు మీరంతా కూడా సిద్ధంగా పెట్టుకొని రావాలి.